గోదావరి నదీ పరివాహకంపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా జరుగుతోంది. ఇప్పుడు దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పార్లమెంటరీ పార్టీ నాయకులకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ నాయకులకు, చేసినటువంటి రైతాంగ సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ రోజు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అంటూ అటు ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా యావత్ రాష్ట్రం కూడా కదిలొచ్చింది. ఈ రోజు చేపట్టినటువంటి ఈ బాబ్లీ ఉద్యమ ప్రాజెక్టు కానీ, ఆ 11 ప్రాజెక్టులు కానీ ఒక 8 జిల్లాల సమస్య కానిది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు ప్రతీక రాజశేఖర రెడ్డి గారి అహంకారపూరిత వైఖరికి ఈ ప్రాజెక్టులు ఒక ప్రతీకగా నిలిచాయన్నటువంటి దానికి అధినేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం శాసనసభాపక్షం మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జలచౌర్యాన్ని 3.5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ బృందం ఎలుగులోకి తీసుకొచ్చింది. దాని తర్వాత అటు శాసనసభలోనూ పార్లమెంటులోనూ దాన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తే కనీసం సమాచారం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. దాని తర్వాత ఆ రోజుకైనా అన్ని పార్టీలు కలిసి పోరాడాలి అంటే ఆయన చెవిలో వేసుకున్నటువంటి పాపాలు లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు అన్ని ప్రాంతాల శాసనసభ్యులు, నాయకులు కలిసి బాబ్లీ ప్రాజెక్టును చూడటానికి పోతే నిజామాబాద్ వద్ద జరిగినటువంటి సంఘటనకు ప్రత్యక్ష సాకారంగా మేమందరం ఉన్నాం. ఆ రోజు మేము ఇంకా పోవడానికి ప్రయత్నం చేస్తుండగానే, ఆంధ్ర భూభాగంలో ఉండగానే మరాఠా లాఠీలు, మరాఠా పోలీసులు ముందుకు దూసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, శాసనసభ్యుల పైన, కార్యకర్తల పైన విచక్షణంగా లాఠీలతో దాడి చేస్తే తలలు పగిలి రక్తం ఓడుతూ కూడా ముందుకు పోయినటువంటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాట స్ఫూర్తి మాకు ఈ రోజు ఇంకా కళ్ళ ముందు నిలిచింది. వారిచ్చిన స్ఫూర్తితో ఆ రోజు నాయకులం మేము ముందుకు పోయాం. పోతే చివరకు మమ్మల్ని అరెస్టు చేశారు. ఎక్కడో ఔరంగాబాద్ అవతల తీసుకొని పోయి జైల్లో 3 రోజులు పెడితే కేవలం ఆ రోజు ఆ కార్యకర్తలు తలల పగిలిలో కూడా వాళ్ళు చూపించినటువంటి పోరాటం స్ఫూర్తిగా జైల్లో ఉండడానికి మేము సిద్ధపడ్డాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త కూడా ప్రతి జిల్లాలోనూ, మండలంలోనూ ధర్నాలు చేశాం. అప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తుంది అనుకున్నాం. రానటువంటి తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద 1,00,000 మందితో మహాధర్నా నిర్వహించాం. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చలనం రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారికి ఇటువంటి వాటి మీద స్పందించారు. మిత్రులు ఇంతకుముందు చాలా విషయాలు చెప్పారు. ఆయనకి ఏ విషయాలంటే, ఆయనకి మాటలు మనకి చెప్తాడు, ఢిల్లీకి వచ్చి మూటలు ఇస్తాడు, ఇదే ఆయన తార్కాణం. ఇక దాని గురించి మాట్లాడుతూ ఆ రోజు ఒక్కసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత ఎన్నో రకాలుగా సుప్రీంకోర్టులో ఏం జరిగింది అవన్నీ వివరాల్ని తెలంగాణ ప్రాంత నాయకులు సవివరంగా వివరించారు. ఒక్కసారి చూస్తే మళ్లీ 11 ప్రాజెక్టులు కడుతున్నారు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి ముప్పు జరుగుతోంది అన్నటువంటిది కూడా తొలిసారి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చారు. వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ఈ వెలుగులోకి రాకముందే శాసనసభా పక్షంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఆ రోజు దయాకర్ రావు గారు కానీ, వేమనరేందర్ రెడ్డి గారు కానీ శాసనసభలో మాట్లాడుతూ మా పొలాలకు రాజీనామా చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించి, ఆ రోజు దయాకర్ రావు గారు శాసనసభకు రాజీనామా చేయడం, తర్వాత నరేందర్ రెడ్డి గారు చేయాలని నిర్ణయించడం కూడా మనందరికీ గుర్తుంది. చేసుకున్న తర్వాత ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అదే బాబ్లీ పోరాటం మీద దయాకర్ రావు గారు గెలిచొచ్చినటువంటి సందర్భం ఉందంటే ప్రజలు ఈ రోజు బాబ్లీ పట్ల ఏ రకంగా స్పందిస్తున్నారు అనేటువంటిది కనువిప్పు చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం. కళ్ళు తెరిచేటువంటి పరిస్థితులు లేదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఈ ప్రభుత్వానికి ఈ 11 ప్రాజెక్టులు కూడా వెలుగులోకి తీసుకురావాలంటే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ కడియం శ్రీహరి గారు, మండల వెంకటేశ్వరరావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వేమనరేందర్ రెడ్డి గారు, దయాకర్ రావు గారు, అట్లానే వెంకటేశ్వర్లు గారు, అన్ని జిల్లాల నాయకులు కూడా ఈ ప్రాంతాల పర్యటనకి గత అక్టోబర్ నెలలో బయలుదేరితే వాళ్ళు అక్కడి నుంచి సెల్ ఫోన్ లో మాకు చెప్పినటువంటి సంఘటనలు చెప్తూ ఉంటే వారు భారతదేశంలో తిరుగుతున్నారా లేక పొరుగు దేశమైన శత్రు దేశ భూభాగంలో తిరుగుతున్నారా అన్నట్టుగా ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజల మీద ఉసుగొల్పడం, పోలీసులు నిస్సహాయంగా వాళ్ళ మానానికి వదిలేయడం చూస్తే
చూస్తూ ఉంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంత ప్రాజెక్టుల పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ ఎటువంటిది అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి వెళ్ళింది, ఇక ఎంతో కాలం మనుగడ లేదు. అయితే మన ప్రాంత పోరాటాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా, పోరాటాల కిల్లాగా పేరు పొందినటువంటి వరంగల్ జిల్లాలో రాజశేఖర రెడ్డిని తిరగకుండా చేయాలన్నటువంటి చెప్తున్నా. ఆ రోజు జగిత్యాల జైత్యాలతో పూర్తిగా తీసుకున్నటువంటి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఖమ్మం నల్గొండ కానీ వామపక్ష పోరాటాలు రైతాంగ పోరాటాలు స్ఫూర్తిగా ఉన్నటువంటి ఈ నేలపై రాజశేఖర రెడ్డి గారు కానీ వారి శాసనసభ్యులు కానీ తిరగగలిగినటువంటి చేయగలిగినటువంటి సత్తా శక్తి ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకులకు ఉంది. ఇక అన్నింటికీ తోడుగా అన్ని పార్టీలు కలిసాయి. ఈరోజు సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ ఇంతమంది ఏకమైన తర్వాత ఇక రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో కొనసాగుతారు అనడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మన కడుపు కింద అన్నం పెట్టేటువంటి రైతాంగం కోసం పనిచేయనటువంటి ఈ పదవులందుకు నేను అడుగుతున్నా. రైతు వాడి పారేసినటువంటి నాగలి కర్రతో సమానమే మీ పదవులు కానీ మీ జీవితాలు కానీ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చే పిలుపుకి కూడా ముందుండి నడుస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.